హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, పొలిటికల్ అనాలిస్ట్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. కొన్ని ఆసక్తికరమైన ఆంధ్రప్రదేశ్లో జరిగబోయే పొలిటికల్ గురించి కొంచెం మాట్లాడి చర్చించుకుందాం సార్తో. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఫైన్. ఏపీలో చూస్తే కనుక మహిళల ఓట్లు ఎవరికి పడనున్నాయి సార్? కారణాలు ఏంటి? ఎవరండి? ఏపీలో మహిళలు ఉన్నారు కదా, చాలా వరకు ఇప్పట్లో అమ్మఒడి ఇవి అన్నిటికీ బానిస అయిపోయారు మన వైసీపీకి. మళ్ళీ మహిళల ఓట్లు ఎవరికి పడబోతున్నాయి, అసలు కారణాలు ఏంటి ఒకవేళ పడితే? ఆంధ్రప్రదేశ్లో 3,60,00,000 ఓట్లు ఉంటే 1,80,00,000 మహిళలు ఉన్నారంటారా? వాళ్ళందరికీ పడుతున్నాయి అమ్మఒడి? 1,80,00,000 మందికి పడుతుందండి. అతను నోడితే అతనే చెప్పాడు 53 లక్షల మందికి మన అమ్మఒడి సంక్షేమ పథకాలు వెళ్తున్నాయని చెప్పాడు. సంక్షేమ పథకాలు అంటే అమ్మఒడి అందరికీ వెళ్ళవు కదా. అంటే ఒక 20 లక్షల మంది బెనిఫిషియర్స్ ఉన్నారు. 20 లక్షల ఓట్లు పడితే వాళ్ళు కూడా మీరు ఎంత పెట్టినా కానీ ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి. కృతార్థాయ సేవనం దేష్టి కృతధారయ మాతరం జాతా పచ్చ పితృంద్వేష్టి గతరోగ చికిత్సకారకం. ఈ శ్లోకం విన్నారు కదా. కృతార్థ సేవనం ద్వేష్టి అంటే ఏంటో తెలుసండి. ఒక యజమాని సేవకుడికి ఎంత బాగా చూసినా, సేవకుడికి మంచి జీతాలు ఇచ్చి ఎంత బాగా ఇంట్లో సొంత బిడ్డలా చూసినా అసంతృప్తి ఉంటుంది సేవకుడికి. ఏట్రా ఇంకిస్తే బాగుండు, నాకు ఆడికి ఎక్కువ ఇచ్చాడు, నాకు ఇవ్వలేదు, ఇలాగా. అలా యజమాని కూడా ఒక సేవకుడు ఎంత పని చేసినా ఈ డేట్ ఇంకా చేయలేదు, ఆ మూల మట్టం తుడు, ఇలాంటివి చెప్తూ ఉంటారు సేవకుడి పట్ల. అలాగే ఒక భార్య బిడ్డలు పుట్టిన తర్వాత భర్త మీద ప్రేమ కొంచెం తగ్గుద్ది, పిల్లల మీదకి డైవర్ట్ అవుద్ది. అలాగే భార్య వచ్చిన తర్వాత తల్లిదండ్రుల మీద ప్రేమ తగ్గుద్ది బిడ్డకి. ఇవన్నీ పక్కన పెడితే సహజంగా జరుగుతూ ఉంటాయి. అంతకన్నా ఒక సహజంగా జరిగిపోయే విషయం ఏంటంటే, మీకు ఏదైనా కాలు ఇరిగిపోయో, నొప్పి వచ్చో, బాగా రోగం వచ్చో ఏదో వైద్యం చేయించుకుంటారు. అది తగ్గిపోయిన తర్వాత వైద్యుడు మీ కళ్ళ కూడా గుర్తురాడు. చేత మనకి ఓట్లు డబ్బులు ఇచ్చినంత మాత్రాన ఓట్లు పడతాయనుకుంటే అది జరగదండి. ఎందుకంటే పసుపు కుంకాలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు. దాన్ని మించి మీకు బొమ్మ కొట్టేసి మిఠాయి పెడితే అంత ఈజీగా ఉండదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈపి షర్ట్లు కొట్టేసాడు. ఈపి షర్ట్లు కొట్టేసి ఊరుకోలేదు, అందుమీద ఉప్పు కారం జల్లేసి ఊరుకోలేదు, నిమ్మరసం పిండాడు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ బెడద ఎప్పుడు వదులుతుందిరా బాబు, ఇతను వదిలించుకుందామని చూస్తున్నారు. సంక్షేమం అనేటువంటిది గతంలో ఉంది, ఇప్పుడు ఉంది, రేపు కూడా ఉంటుంది. ఎవడొచ్చినా చెయ్యాలి, అది వాళ్ళ హక్కు. వాళ్ళకు కూడా అర్థమైంది, ఎవడొచ్చినా కానీ మాకు వచ్చి పథకాలు మాకు వస్తాయి, కొంచెం ఎక్కువ తక్కువ అని చెప్పేసి. పైగా వీళ్ళ స్కీమ్ ఏదో ఉంది కదా, ఆ స్కీమ్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళు ఇప్పుడు అతని మాట అంటేనే మనకి అమలు అయిపోతున్నాయి, రేపు వాళ్ళు వస్తే ఇంకెంత బాగా చూస్తారని ఆలోచించి వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, కొత్త ఒక వింత పాత ఒక రోత. ఇతను 5 ఏళ్ళు చూసాం కదా, ఈసారి మన వాళ్ళని చూద్దాం అనుకుంటారు. వాళ్ళు సొమ్మేం పోయిందండి, తాడిసీటుకి ఎదురెక్కమంటారు అంతే. చూస్తే కనుక వైసీపీ టీడీపీ ఏ స్థానాల్లో గెలుస్తారు సార్? ఎవరికి ఎక్కడ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంటుంది? నేను వైసీపీ అయితే డిజాస్టర్ అని చెప్తున్నాను మొహమాట. టీడీపీ వాళ్ళు కూడా చెప్పలేరు వాళ్ళు. నేను చెప్తున్నాను మొహమాటలా కూడా 5 సీట్లు వస్తే చాలా గొప్ప వైసీపీకి. అంతే. కేసీఆర్ గారు ఓడిపోతాడని మీరు ఎప్పుడన్నా కళ్ళు ఊహించారు? అసలు ఊహించారు. ఎన్టీ రామారావు గారు ఓడిపోతారు అనుకున్నావా? ఇందిరాగాంధీ ఓడిపోతారు అనుకున్నావా? ఇదే అంతే. ఓకే, నువ్వు అంతలా చెప్పగలుగుతున్నావు. నేనే చెప్పాను తెలంగాణలో కాంగ్రెస్ వస్తుందని 2.5 ఏళ్ల క్రితం చెప్పాను నేను. అది ఎందుకంటే నా ధీమాగా నాకు నమ్మకం ఉంది, నా కాన్ఫిడెన్స్, నా ప్రిడిక్షన్ మీద, నా అంచనాల మీద. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు నేను పిచ్చోళ్ళ చూసారు ఇక్కడ. చాలా ఇవాళ మంత్రుల కింద ఉన్న 6-7 ఏమన్నారు తెలిసే, 7 పిచ్చోళ్ళలో ఉండేటి కాంగ్రెస్ వస్తుంది అన్నారు, ఏటా అనుకున్నారు. ఇవాళ ఫ్రూట్ అని తీసుకున్నారు వాళ్ళు అందంగానే. వాళ్ళు నమ్మలేదు, వాళ్ళే నమ్మలేదు. అసలు వాళ్ళు చర్చలకే పిలిచేవారు కాదు ఎవరన్నా టీవీలోనే. ఇవాళ వచ్చి మంత్రులు అయిపోయారు చూసారా. అంటే వాతావరణం మారుతుంది, ప్రజల మైండ్ సెట్ని గమనించాలి మనం. ఆంధ్రప్రదేశ్లో నువ్వు వద్దురా బాబు అనుకుంటారా, ఆ 5 సీట్లు కూడా ఎవరు గెలుస్తారంటే చాలా మంచోళ్ళు గెలుస్తారు. పైగా అక్కడ అవతల క్యాండిడేట్ దద్దమ్మ అయితే గెలుస్తారు. లేదంటే క్లీన్ స్వీప్, శుభ్రంగా తడిబట్టు పెడతారు కదా ఇంట్లోనే. తడిబట్టు అంటే తెలుసా మీకు? ఫ్లోర్ వాష్. అలా మీ సర్ఫ్ అన్నీ వేసి క్లీన్ చేస్తారు. ఎక్కడ ఆనవాళ్ళు కూడా కనపడకుండా తుడిచేస్తారు. జనాలకి ఎంత ప్రేమిస్తారో అంత అసహించుకుంటారు, తరిమేస్తారండి. ఓకే, వీళ్ళు అసలు ప్రచారం అప్పుడే తంతారు, ప్రచారమే చేసుకునేవారండి వాళ్ళు. అంటే ఇప్పుడు జనాల్లోకి వెళ్తారు కదా సార్ వైసీపీ వాళ్ళు, ఎట్లా జనాల్లోనే ఉంటారు కదా. గడప గడపకని అప్పుడు చేశారు, ఇప్పుడు అందరూ ఎమ్మెల్యేలు అందరూ గడపకి వెళ్తే ఎగిరెగిరి దాన్ని చూడలేదా మీరు? చూడలేదా?
ఆడ మంత్రి ఎంపీయా ఎమ్మెల్యే అని చూసారా, దుమ్మెత్తి పోసారా. ఇప్పుడు నిజంగా ఎదటి పార్టీ వాళ్ళు వచ్చారనుకోండి, ఈ కాలకేయుల ముందు ఎవడన్నా మాట్లాడతానికి ఉందా? అసలు దండుపళ్ళం బ్యాచ్ దగ్గర ఎవరన్నా మాట్లాడగలుగుతున్నాడా? అంటే అంత దమ్ముగా మాట్లాడారంటే దాని అర్థం ఏంటి? ఆయన చెత్త చేసుకో నువ్వు అని చెప్పేసి మాట్లాడుతున్నారు, పచ్చిబూతులు ఇట్టేస్తున్నారు రోడ్డు మీద. వాళ్ళ పని అయిపోయిందండి. అనవసరంగా మనం వాళ్ళు ఏదో మీకు ఈ ప్రపంచంలో ఎవరికి లేని అనుమానాలు శంకలన్నీ టీడీపీ వాళ్ళకి ఉంటాయి. వాళ్ళు భయపెడుతున్నారు. మాకు స్పష్టంగా ఉంది, మాకు అర్థమవుతుంది. వాళ్ళు డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు గోయింగ్ టు బి డిజాస్టర్, అట్టర్ బ్లాక్ అయిపోయింది ఆయన పరిపాలన. అందుకని వాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా ఎటు పారిపోవాలో తెలియకుండా చూస్తున్నారు. వాళ్ళు టీడీపీ ఆఫీసుల ముందు తొక్కిసలాడు జరుగుద్ది, చూసుకుంటారు రేపు మాపు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వచ్చి చాలా విషయాలు చెప్పడం జరిగింది. అనాలిసిస్ ప్రకారం చూద్దాం ఏమవుతుందో రాబోయే ఎన్నికల్లో. మళ్ళీ మాట్లాడుకుంటాం కదా, మళ్ళీ మాట్లాడుకుంటూనే ఉంటుంటాం. నేను ఇలాగే చెప్తాను, ఏం అనుమానం లేదు. 5 సీట్లు కానీ ఒకటి ఎక్కువ వస్తే వాళ్ళు తప్పు చేసినట్టు, 5 సీట్లు కానీ తక్కువ వస్తే కూడా ఆశ్చర్యపోకలేదు. ఎందుకంటే అది వాళ్ళ స్వయంకృతం. అవును, ఇప్పుడు టీడీపీకి 23 వస్తాయని ఏమన్నా ఊహించడా? అంత దారుణంగానే పరిపాలించారు వాళ్ళు. హ్యాపీ సండేలు, కియా మోటార్స్, పట్టిసీమ నీళ్లు, మిలీనియం టవర్స్, మెడిటెక్ జోన్లు ఇవన్నీ చేసాడు పాపం. జలహారతలు, నదుల అనుసంధానం ఇవన్నీ చేసినోడిని 23 ఇచ్చారంటే ఇంత అరాచకం చేసినోడికి ఓటు కూడా ఇవ్వకూడదు. 5 ఇంకా నేను 5 చెప్తున్నాను, వాళ్ళు నాకు గిఫ్ట్లు పంపించాలా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.